वारंगल जिला भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि न केवल कांग्रेस सरकार ने लोगों को दी गई गारंटी योजनाओं को लागू नहीं किया, बल्कि आज झूठ और धोखाधड़ी के साथ सार्वजनिक प्रशासन की जीत का जश्न लोगों को धोखा दे रहा है। वारंगल शहर के रत्ना होटल में आयोजित एक संवाददाता सम्मेलन में राज्य एससी मोर्चा अध्यक्ष कोंडिति श्रीधर, अरूरी रमेश, भाजपा नेता एरावेली प्रदीप राव, कुसुमा सतीश, पुल्ला राव, गोगुला एरुकला, रघुनाथ रेड्डी, रत्नम सतीश और अन्य ने भाग लिया। इस मौके पर गंता रवि कुमार ने कहा कि कांग्रेस 6 गारंटी और 420 गारंटी के साथ सत्ता में आई और 1 साल का शासन पूरा होने पर जीत का जश्न मनाना लोगों को धोखा देना है। उन्होंने कहा सरकार की विफलता को उजागर करने के लिए कार्यवाही की जा रही है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుండి ఎన్నికలలో వారి మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు అదేవిధంగా 420 హామీలు వాళ్ళు 100 రోజులలో చేస్తామని వాటిని ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఈరోజు పూర్తిగా చేసింది లేదు। అవన్నీ కూడా చేయకుండా ఈరోజు సంవత్సర కాలంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవాలు జరుపుకోవడం ఇది సిగ్గుచేటు। కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మంత్రులకు ఈరోజు వారు ప్రజలకు ఏమి చేసిల్లని విజయోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి। ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు విజయ సంకల్ప సభలు అదేవిధంగా పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వనరులను పెంచే కార్యక్రమాలు చేయకుండా ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంతో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ 10 నెలల కాలంలోనే ఆర్బీఐ నుండి 46,000 కోట్ల అప్పులు చేసి మంత్రులు పంచుకోవడం జరుగుతుంది। కేసీఆర్ గారు 1,40,000 కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులని వృధా చేయగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మూసీ నది ప్రక్షాళన పేరుతోని లక్షల కోట్ల రూపాయలను ఈరోజు వృధా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వెన్ను విరిగే విధంగా ఆర్థికంగా వెనుకపోయే విధంగా ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చేసి సరైన సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు। రేవంత్ రెడ్డి గారికి తన రాజకీయ అనుభవంలో గత ఎమ్మెల్యేగా ఎంపీ ఉన్న అనుభవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విషయాలు తెలియకుండా ఈ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు। అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన మహిళా విద్యార్థులు ఉంటే వారికి స్కూటీ ఇస్తామని చెప్పారు।